అందరికీ నమస్కారం. ఈరోజు మీరు మీ చింతపండు మిఠాయి వ్యాపారంలో తెలివైన అమ్మకాల లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో నేర్చుకుంటారు. మా ఇతర వీడియోలో చర్చించినట్లుగా రూ. చింతపండు మిఠాయి వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి 17,00,000. దీన్ని ఊహించుకోండి. ప్రారంభమైన కేవలం 2 నెలల తరువాత మీ పెట్టుబడి డబ్బు సంపాదించడం ప్రారంభించవచ్చు. ఉత్తమ పరిస్థితిలో మీరు రూ. 6 నెలల తరువాత ప్రతి నెల 2 నుండి 4,00,000. మరియు అది మెరుగుపడుతుంది. మొదటి సంవత్సరం చివరి నాటికి మీరు నెలకు 4 నుండి 8,00,000. అన్ని ఖర్చులు, రుణాలు మరియు పన్నులు చెల్లించిన తర్వాత ఇది మీ వాస్తవ లాభం. రెండవ లేదా మూడవ సంవత్సరం చివరి నాటికి మీరు నెలకు 5 నుండి 10,00,000. పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే విజయం ఇదే. మీ వ్యాపారంలో 17,00,000. ఏదైనా డబ్బు ఖర్చు చేసే ముందు బాగా సిద్ధం చేసుకోండి. మీ మిఠాయిలను విక్రయించే కనీసం 10 స్థానిక కిరాణా దుకాణాలను కనుగొనడానికి మీ స్నేహితులు, కుటుంబం మరియు పని పరిచయాలను ఉపయోగించడం ద్వారా ప్రారంభించండి. ఈ దుకాణాలలో ప్రతి ఒక్కటి సాధారణంగా సమీపంలోని 150 గృహాలకు సేవలు అందిస్తాయి. మీకు తెలిసిన వ్యక్తులను మరియు దారిలో మీరు కలుసుకున్న ఎవరినైనా సంప్రదించండి. గుర్తుంచుకోండి, సగం దుకాణాలు మాత్రమే అంగీకరించవచ్చు కాబట్టి సుమారు 20 దుకాణాలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు 10 దుకాణాల బలమైన సమూహంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీరు 10 స్థానిక దుకాణాలతో మీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీ మిఠాయిని మెరుగుపరచడానికి మొదటి కొన్ని నెలలు ఉపయోగించండి. మీ స్నేహితులకు మరియు ఈ 10 దుకాణాల యజమానులకు నమూనాలను ఇవ్వండి. వారు చెప్పేదానిపై శ్రద్ధ వహించండి. వారి సూచనల ఆధారంగా మీ మిఠాయిలలో మార్పులు చేయండి మరియు మీ మిఠాయిలను విక్రయించడానికి మరియు ప్రచారం చేయడానికి వారిని ప్రేరేపించడానికి దుకాణ యజమానులకు మంచి బేరాలు ఇవ్వండి. ఈ విధానాన్ని పుష్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు మీ అమ్మకాల లక్ష్యాలను జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోండి. ప్రతి కస్టమర్ ప్రతి నెల 1 కిలోల మిఠాయిని కొనుగోలు చేస్తారని ఒక స్థానిక దుకాణం సాధారణంగా దాని చుట్టూ ఉన్న 150 ఇళ్లకు విక్రయిస్తుందని ఆలోచించండి. మీరు 10 దుకాణాలతో ప్రారంభిస్తే మీరు త్వరలో డబ్బు సంపాదించడం ప్రారంభించడానికి మంచి స్థితిలో ఉంటారు. 3వ నెల నాటికి 20 దుకాణాలకు, 6వ నెల నాటికి 40 దుకాణాలకు పెంచడానికి ప్రయత్నించండి మరియు మీ మొదటి సంవత్సరం చివరి నాటికి 75 దుకాణాలను లక్ష్యంగా పెట్టుకోండి. ఈ లక్ష్యాలను చేరుకోవడం మీ వ్యాపారానికి పెద్ద వృద్ధికి దారి తీస్తుంది.